హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను చెప్పుకుందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒకసారి కుక్కలా జన్మించాడు. అతడు ఆ రాజధాని దగ్గరలో ఉన్న రుద్రభూమి అంటే శ్మశానంలో నివసిస్తూ ఉండేవాడు. అతడితో పాటు 100 కుక్కలు అక్కడే జీవిస్తూ ఉండేది. అందరిలోకి పెద్దది కావడం వల్ల మిగిలిన కుక్కలందరూ తమకు పెద్ద దిక్కుగా భావిస్తూ తన మార్గదర్శనలోనే నడుస్తూ ఉండేవి. ఇలా ఉండగా ఒకరోజు రాజు విహారానికి బయలుదేరి విహారయాత్రను ముగించుకుని సాయంకాలానికి రాజధాని చేరుకుని తన అంతఃపురం ప్రాంగణంలో రథాన్ని వదిలి తాను లోపలికి వెళ్ళిపోయాడు. అటుపై భటులు రథానికి కట్టి ఉన్న అశ్వాలను అశ్వశాలకు తీసుకువెళ్లి రథాన్ని అంతఃపురం ప్రాంగణంలోని ఒకచోట నిలిపారు. ఆ రోజు రాత్రి పెద్దగా వర్షం కురిసింది. ఆ వర్షానికి రథం బాగా తడిచిపోయింది. వర్షానికి బాగా తడవడం వల్ల రథంలో ఉన్న చర్మాల నుంచి వాసన రాసాగింది. ఈ వాసన అంతఃపురంలో ఉన్న కుక్కల్ని ఆకర్షించి అవి రథం వద్దకు వచ్చి అందులో ఉన్న చర్మాలను సామగ్రిలను సాధ్యమైనంత వరకు కొరికి తిని చెల్లాచెదురుగా చేసేశాయి. మరుసటి రోజు పొద్దున భటులు వెళ్లి రాజు వద్దకు కుక్కలు చేసిన ధ్వంసం గురించి వివరిస్తారు. ఇది విన్న రాజు కోపంతో, నా రథాన్నే ఇంతలా ధ్వంసం చేసిన ఆ వీధి కుక్కలను వదలద్దండి, కనిపించిన కుక్కలన్నింటినీ చంపేయండి అని ఆజ్ఞాపిస్తాడు. రాజు ఆజ్ఞ ప్రకారం భటులు వెళ్లి ఊరూరు తిరిగి కనిపించిన కుక్కల్ని చంపేయసాగారు. కొన్ని కుక్కలు భటుల నుంచి ఎలాగోలా తప్పించుకుని రుద్రభూమిలో ఉన్న బోధిసత్వుడైన కుక్క వద్దకు చేరుకుని, అయ్యా, మన రాజు రాజ్యంలో కనిపించే కుక్కలన్నింటినీ పట్టి చంపేయమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు కనిపించిన కుక్కలన్నింటినీ చంపుతున్నారు. మాకు ఏం చేయాలో తెలియడం లేదు. రోజు ప్రాణభీతితో చస్తున్నాం. మీరే కాపాడాలి అని మొరపెట్టుకున్నాయి. ఇది విని కుక్క రూపంలో ఉన్న బోధిసత్వుడు కాసేపు ఆలోచించి, వీధి కుక్కలు కోటను దాటి భటుల నుంచి తప్పించుకుని అంతఃపురం లోపలికి వెళ్లడం అసాధ్యం. భటులు రాత్రి పగలు అక్కడ కాపలా కాస్తూనే ఉంటారు. ఇది ఖచ్చితంగా అంతఃపురంలో ఉన్న కుక్కల పనే అయ్యుంటుంది. తప్పు చేసిన కుక్కలను రాజుకు పట్టించి మిగిలిన కుక్కలను రక్షించాలి అని అనుకుని కుక్కల వైపు తిరిగి, ఇక మీరు ఎటువంటి భయమూ పెట్టుకోకండి. నేను ఇప్పుడే రాజు వద్దకు వెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తాను. నేను వచ్చేదాకా మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పి, ధర్మమే గెలవాలి, రాజు న్యాయాన్ని పరిపాలించాలి అని అనుకుంటూ రాజభవనం వైపుకి బయలుదేరాడు. ఆ సమయంలో రాజు సభలో న్యాయ తీర్పును ఇస్తున్నాడు. ఎవరికీ కనిపించకుండా సింహాసనం కింద నుంచి వెళ్లి రాజు ఎదురుగా నిలబడ్డాడు బోధిసత్వుడు. హఠాత్తుగా కుక్క కనిపించడంతో కుక్కను పట్టుకోబోయారు భటులు. అయితే రాజు వాళ్లను ఆపుతాడు. బోధిసత్వుడు రాజుకు నమస్కరించి, మహారాజా, మీరు రాజ్యంలోని కుక్కలన్నింటినీ పట్టుకుని చంపమని ఆదేశించారట, నిజమేనా? ఆ మాట నిజమైతే దానికి కారణం మీరు చెప్పాలి. కుక్కలన్నింటిలోనికి పెద్దవాడిగా నేను ఈ విషయాన్ని తెలుసుకోవాలని వచ్చాను. మీరు సమాధానం చెప్పాలి అని అడుగుతుంది గంభీరంగా. దానికి రాజు, నిజమే, నేనే అలా ఆజ్ఞాపించాను. కుక్కలు నా రథంలో ఉన్న చర్మ సామగ్రిలన్నిటినీ తినివేశాయి. అందుకే అటువంటి ఆజ్ఞ విధించాల్సి వచ్చింది అని అంటాడు. అలా చేయడం తప్పే, ఒప్పుకుంటాను. కానీ ఏ కుక్కలు అలా చేశాయో మీకు తెలుసా అని అడుగుతాడు. దానికి రాజు తెలియదన్నట్లు తలూపుతాడు. అప్పుడు బోధిసత్వుడు, రాజా, తప్పు చేసిన కుక్కలు ఏవో తెలుసుకోకుండా, తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయకుండా అన్ని కుక్కలను చంపమని ఆజ్ఞాపించావే, ఇది ఎలాంటి న్యాయం? ఇంతకు నీ భటులు అన్ని కుక్కలను చంపుతారా లేక కొన్నిటిని వదిలేస్తారా అని అడుగుతుంది. రాజ్యంలో ఉన్న కుక్కలన్నిటినీ చంపమని ఆజ్ఞాపించాను. కానీ అంతఃపురంలో నేను సాకుతున్న కుక్కలకు ఎటువంటి కీడు జరగదు, వాటికి ఎటువంటి భయమూ లేదు అని అంటాడు. అప్పుడు కుక్క రూపంలో ఉన్న బోధిసత్వుడు, తప్పు చేసిన కుక్కలు ఏవో నీకు తెలియవు, కానీ నీ అంతఃపురంలో ఉన్న కుక్కలకు ఎటువంటి హాని కలగకుండా మిగిలిన వాటన్నింటినీ చంపమని ఆజ్ఞ విధించావు. దీనిని బట్టి చూస్తే నువ్వు పక్షపాతం, ద్వేషం, అవివేకం, భయం అనే 4 అవగుణాలకు లోనై కష్టపడుతున్నావు. ఇవి రాజుకు ఉండాల్సిన గుణాలు కానే కావు అని అంటుంది. ఇది విన్న రాజు కాసేపు ఆలోచించి, అయితే నీ బుద్ధిబలం ఉపయోగించి ఏ కుక్కలు తప్పు చేశాయో చెప్పగలవా అని అడుగుతాడు. తప్పకుండా మీ ఎదురుగానే
తప్పు చేసిన కుక్కలు ఏవో నిరూపిస్తాను అని అంటాడు బోధిసత్వుడు. అప్పుడు రాజు, నువ్వలా నిరూపిస్తే నా ఆజ్ఞను వెంటనే వెనక్కి తీసుకుంటాను అని చెబుతాడు. బోధిసత్వుడు రాజుతో చెప్పి కాస్త మజ్జిగను, కొన్ని ఆకులను తెప్పించుకుంటాడు. సేవకులు వాటిని తెచ్చిన వెంటనే ఆ రెండిటినీ కలిపి అంతఃపురంలోని కుక్కల వద్ద తాగిస్తాడు. మరికొన్ని నిమిషాలలోనే అంతఃపురంలోని కుక్కలు వాంతి చేసుకోసాగాయి. అవి తిన్న చర్మపు ముక్కలు ఇంకా పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల ఆ చర్మపు ముక్కలన్నీ బయటకి వచ్చేస్తాయి. ఈ సంఘటన చూసి ఆశ్చర్యపడుతున్న రాజును చూసి బోధిసత్వుడు, రాజా, మీ సేవకులు కుక్కలకు సరియైన ఆహారం ఇవ్వడం లేదు. అందువల్లే అవి ఆకలితో అలమటించి ఇలా చేశాయి. నిజంగా వాటికి సరైన ఆహారం పెట్టి వాటి కడుపు నింపి ఉంటే అవి ఇలాంటి పని చేసి ఉండదు. ఇదే నిజం అని చెబుతాడు. రాజు ఎంతో సంతోషించి, ఇతడు కుక్క రూపంలో ఉన్న బోధిసత్వుడు కాకుండా ఇంకెవరు అని సభాముఖంగా చెప్పి ఆ కుక్కల నాయకుడిని గౌరవిస్తాడు. బోధిసత్వుడు రాజుకు ధర్మాన్ని బోధించి తన పరివారాన్ని కలుసుకోవడానికి రుద్రభూమికి బయలుదేరుతాడు. రాజు అంతఃపురంలో కుక్కలను పోషిస్తున్న సేవకులను పిలిపించి విచారించగా వాళ్ళు కాస్త ధనాన్ని తినేసి కుక్కలకు సరిగ్గా ఆహారం పెట్టడం లేదని తెలుసుకుంటాడు. వాళ్లను తగినట్లుగా శిక్షించి వేరే సేవకులను కుక్కలను పోషించడానికి నియమిస్తాడు. అప్పట్నుంచి రాజు అంతఃపురంలోని కుక్కలకే కాకుండా రాజ్యంలో ఉన్న కుక్కలన్నింటికీ కావలసినంత ఆహారం చేరే విధంగా ఏర్పాటు చేయిస్తాడు. తరువాత రాజు బోధిసత్వుడి బోధనలను వింటూ అనేక సంవత్సరాల పాటు న్యాయంగా, ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.